పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉంది. పార్టీ కోసం పనిచేసిన నాయకులను మర్చిపోవద్దు సార్. మాకు కీలక పదవులు ఇవ్వాలని ఆ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు రాష్ట్ర స్థాయి లీడర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా నియోజకవర్గం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సిద్దిపేట డీసీసీ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటి నుంచే జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారట. మరోవైపు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీసీసీ పదవి కీలకంగా మారుతుండటంతో జిల్లాకు సంబంధించిన కొందరు ముఖ్య నేతలు ఎలాగైనా డీసీసీ అధ్యక్ష పదవిని సాధించాలనే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, అలాగే మైనంపల్లి హనుమంతరావు చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్నారట. వీరిలో చాలామంది నామినేటెడ్ పదవులను కోరుతున్నా ఒకవేళ వాళ్ళకి అవి లభించకుంటే కనీసం డీసీసీ అధ్యక్ష పదవినివ్వాలని హైకమాండ్ కోరుతున్నారట. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సీనియర్లకే అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, దర్పల్లి చంద్రం పేర్లు డీసీసీ పోస్టుకు ప్రముఖంగా వినబడుతున్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టు ఇవ్వకుంటే డీసీసీ అధ్యక్ష పదవిని మరోసారి అప్పగించినా సిద్ధమేనని తూంకుంట నర్సారెడ్డి హైకమాండ్కు సంకేతాలు పంపినట్టు సమాచారం. జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్పై దృష్టి పెట్టిన చెరుకు శ్రీనివాసరెడ్డికి హైకమాండ్ డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం డీసీసీ పదవిని ఆశిస్తున్న తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి పరాజయం పాలైన నియోజకవర్గ స్థాయిలో వారే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. పదవులు అనుభవించిన వారికి కాకుండా సీనియర్లకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట సీనియర్లు. పార్టీ అంటే డైహార్ట్గా ఉన్న దరిపల్లి చంద్రంకి ఈసారి డీసీసీ పోస్ట్ ఇవ్వాలని పార్టీలో కొంతమంది కోరుతున్నారట. బీఆర్ఎస్కి కంచుకోట్లా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో మొదటి నుంచి పార్టీని వీడకుండా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి దరిపల్లి చంద్రమని, అలాంటి వ్యక్తికి డీసీసీ పదవిస్తే పార్టీ ఇంకా బలపడే అవకాశం ఉంటుందని పార్టీలో ఓ వర్గం హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్లారట. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసిన తమ నేతకే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని దరిపల్లి చంద్రం అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి కూడా మళ్లీ ఈసారి రేసులో ఉన్నారట. కాగా మళ్లీ ఈసారి కూడా ఆయన్నే కొనసాగిస్తారా లేక ఇతరులకు పదవిని అప్పగిస్తారా అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు డీసీసీ పదవి ఈసారి బీసీలకా లేక ఓసీలకు ఇస్తారనే చర్చ కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. 5 ఏళ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా తూంకుంట నర్సారెడ్డి కొనసాగుతుండటంతో ఈసారైనా బీసీలకు అవకాశం ఇవ్వాలనే చర్చను కొందరు ముందుకు తెస్తున్నారు. బీసీలకే డీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించాలని భావిస్తే సిద్దిపేట నుంచి దరిపల్లి చంద్రం, పూజల హరికృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన వ్యక్తికే డీసీసీ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సిద్దిపేట జిల్లా డీసీసీ పదవి అనేది హాట్ టాపిక్గా మారింది.